మనగతాలు పాఠం చివరి లెసన్ స్వతంత్రానంతర భారతదేశము ప్రాక్టీస్ బిట్స్. దేశ విభజన వలన పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన శరణార్థుల సంఖ్య సుమారు ఎంత? 20 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు. 80 లక్షలు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన శరణార్థుల సంఖ్య. భారతదేశం స్వతంత్రం పొందినాటికి భారతదేశంలో గల స్వదేశీ సంస్థానాల సంఖ్య 300, 400, 500, 650. మనం చూసినట్లయితే దాదాపు 500. భారతదేశం స్వతంత్రం పొందినాటికి భారతదేశంలో గల స్వదేశీ సంస్థానాలు 500. మహాత్మా గాంధీ చితభస్మం విలీనం చేయబడిన ప్రదేశము. హరిద్వార్లోని హరహర క్షేత్రం, అలహాబాద్లోని త్రివేణి సంగమం, కాశీలోని హరిశ్చంద్రఘాట్, కోల్కతాలోని కాళీఘాట్. మనం చూసినట్లయితే అలహాబాద్లోని త్రివేణి సంగమంలో మహాత్మా గాంధీ చితభస్మం విలీనం చేయబడింది. నెక్స్ట్ వచ్చేసి మిత్రులారా, మన జీవితాల నుండి వెలుగు దూరమైంది, అంతటా చీకటి అలుముకుంది, మన ప్రియతమ నాయకుడు జాతిపిత లేరు అని ఆల్ ఇండియా రేడియోలో గాంధీజీ హత్య గురించి ప్రకటన చేసినది వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, చక్రవర్తుల రాజగోపాలాచారి. మనకు తెలిసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వచ్చేసి 1947లో భారతదేశం యొక్క జనాభా 24.5 కోట్లు, 34.5 కోట్లు, 44.5 కోట్లు, 54.5 కోట్లు. 1947 నాటికి భారతదేశం యొక్క జనాభా 34.5 కోట్లు. భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు ఎదుర్కొన్న సమస్య ఏమిటి? సమైక్యత, అభివృద్ధి, సమైక్యత మరియు అభివృద్ధి, విదేశీ దాడులు. మనం చూస్తే సమైక్యత మరియు అభివృద్ధి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు 1947 ఆగస్టు 15, 1949 నవంబర్ 26, 1950 జనవరి 1, 1950 జనవరి 26. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు వచ్చేసి మనకి 1950 జనవరి 26. రాజ్యాంగ సభ సమావేశాలు జరిగిన ప్రదేశము కోల్కతా, బొంబాయి, న్యూఢిల్లీ. దేశంలోని ప్రధాన నగరాల్లో న్యూఢిల్లీ. రాజ్యాంగ సభ సమావేశాలు న్యూఢిల్లీలో జరిగాయి. రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య సుమారుగా 150, 200, 300, 350. సుమారుగా 300. రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజకీయ భవిష్యత్ కొరకు సమావేశాలు జరిపిన కాలము 1946 డిసెంబర్ టు 1947 ఆగస్ట్, 1947 ఆగస్టు, 1950 జనవరి, 1947 ఆగస్టు, 1950 ఆగస్ట్, 1946 డిసెంబర్ టు 1949 నవంబర్. 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజకీయ భవిష్యత్ కొరకు సమావేశాలు జరిపారు. క్రింది సంఘటనలు సంబంధిత తేదీలను తెలుపు వాటిలో జతకానిదన్నాడు. శ్రీ పొట్టి శ్రీరాములు మరణము ఈరోజు జరిగింది. మహాత్మా గాంధీ హత్య చేయబడిన రోజు 1948 జనవరి 30. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం 1953 అక్టోబర్ 1. మహాత్మా గాంధీ చితభస్మం గంగా నదిలో నిమజ్జనం చేసిన రోజు 1945 మార్చి 1. సో ఈ నాలుగిట్లో సరికానిది మనకి థర్డ్ ఆప్షన్ సరికాదు. మహాత్మా గాంధీ గారి యొక్క చితభస్మం మరి అలహాబాద్లోని త్రివేణి సంగమంలో 1948 ఫిబ్రవరి 12 నిమజ్జనం చేయడం జరిగింది. స్వతంత్రం పొందినప్పుడు భారతదేశం ఎదుర్కొన్న సమస్యలు: పాకిస్తాన్ నుండి శరణార్థుల వలస, స్వదేశీ సంస్థానాల విలీనము, ధనిక పేదల మధ్య అంతరాలు. మనం చూసినట్లయితే 3 ఆప్షన్స్ కూడా మరి ఎదుర్కొన్న సమస్యలే. భారత రాజ్యాంగ నిర్మాణం గురించి సరికాని వాక్యము: 1946 డిసెంబర్ నుండి 1949 నవంబర్ వరకు రాజ్యాంగ పరిషత్ సభ్యులు అనేక సమావేశాలు జరిపారు. రాజ్యాంగ పరిషత్లో దాదాపు 300 మంది సభ్యులున్నారు. భారత రాజ్యాంగ పరిషత్ సమావేశాలు న్యూఢిల్లీలో జరిగాయి. భారత రాజ్యాంగం 1949 నవంబర్ నుండి అమలులోకి వచ్చింది. సో సరికాని వాక్యం మనకి 4th సరికాదు. 1949 కాదు, 1950 జనవరి నుండి అమల్లోకి రావడం అనేది జరిగింది. ఈ క్రింది వానిలో భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు గుర్తించండి. సార్వత్రిక వయోజన ఓటు హక్కు, పౌరులందరూ చట్టం ముందు సమానము, నిరుపేద వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులు, అధికార భాషకి ఇంగ్లీష్ని గుర్తించడము. భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు ముఖ్యంగా మనకి సార్వత్రిక వయోజన హక్కు, చట్టం ముందు సమానము, నిరుపేద వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులు అనేవి మెయిన్. ఇదైతే కాదు. భారతదేశంలో ఓటు హక్కు కల్పనకు సంబంధించిన అసత్య ప్రకటన: రాజ్యాంగం రూపొందించినప్పుడు 21 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించింది. అమెరికా, ఇంగ్లాండ్ దేశాల ఓటు హక్కును దేశ ప్రజలందరికీ దశలవారీగా కల్పించాయి. భారతదేశం కులం, మతం, లింగం, ఆర్థిక అక్షరాస్యతలతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరికీ ఒకేసారి ఓటు హక్కు కల్పించింది. ఫ్రాంచైజ్ అనగా ఎన్నికల్లో పోటీ చేయ హక్కు. దీంట్లో మనకు అసత్య ప్రకటన వచ్చేసి 4 అనేది అసత్య ప్రకటన.